మేము అదేనండి, మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి. సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు, మొన్నటి వరకు లేవు, ఇప్పుడు మేము పెట్టాం. చాలా వరకు పని చేయట్లేదు. ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం, అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం. పోలీసింగ్ అంటున్నారు, అయితే చాలా ప్రెజర్ వస్తుంది, అవసరమైనటువంటి మేరకు సిబ్బంది లేదు అని అంటున్నారు. ఎస్, నిజమేనండి. ఈరోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు. ఆల్రెడీ 6500 మందికి కానిస్టేబుల్స్కి ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. మొత్తం ఫిజికల్ టెస్టులు అన్నీ కూడా అయిపోయినాయి, రిటర్న్ టెస్ట్ ఒకటి పెండింగ్ ఉంది. ఇమీడియట్గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 6500 మంది బయటకు వస్తారు. సుమారుగా మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి 20,000 మంది సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలే. మళ్ళీ మేము వచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే 6500 కానిస్టేబుల్ పోస్టులు, ఇప్పుడు ఎస్ఐలు బయటకు వచ్చారు, వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం. ఫర్దర్గా అందుకే చెప్తున్నామండి, ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితుడిని పట్టుకునే పరిస్థితి కూడా రావాలి. దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం. గత ప్రభుత్వంలో కొంత స్పెషల్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి లేదండి, వాటి మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. చాలా మందికి విఆర్లో ఉన్న వాళ్ళకి హాఫ్ శాలరీ కొంతమేరకు ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితులు లేవు. ఈరోజు మీకు విషయం చెప్పాలంటే భారం అంతా మా మీద పడింది. ఈరోజు వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని తప్పిదాల వల్ల మొత్తం భారం అంతా మేము ఈరోజు పడాల్సి వస్తుంది. దానికి కూడా ఎప్పుడు లేనిది 200 కోట్ల రూపాయలు, 900 కోట్లు బకాయిలు ఉన్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా 950 కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుగా ఒక 200-250 కోట్లు ఫేజెస్ మరీగా మొన్ననే క్లియర్ చేశాం. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు. మీరు నమ్ముతారా, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని 5 సంవత్సరాల్లో కూడా అలా మొండి గోడలతోనే ఉంది. మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి 200 కోట్లు, దగ్గర 247 కోట్లు అనుకోండి, 247 crores దానికి శాంక్షన్ అయింది. అది ఫుల్ ఫ్లెజ్డ్గా సెంట్రల్ గవర్నమెంటే, రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టక్కర్లే, ఫుల్ ఫ్లెజ్డ్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి. అది ఫోరెన్సిక్ యూనివర్సిటీ ల్యాబొరేటరీ, జస్ట్ లైక్ దట్. అటువంటి ల్యాబొరేటరీని 5 సంవత్సరాలు పొడగబెట్టేశారు, కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో. మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ముందిచ్చి ఈరోజు అదంతా కూడా రిస్టోర్ చేసుకుంటున్నాం.